ఏమి లేదండి, ఇంత ముందర ముగ్గురిని ఎందుకు రేట్ చేశారని. ఓ అదా, వాళ్ళు చాలా పొట్టిగా ఉన్నారండి, అందుకే నో చెప్పేశా. ఆ, ఏమైందండి సడన్ గా అలా అయిపోయారు? హైట్ తక్కువ ఉందని రిజెక్ట్ చేసిందా? ఇక నా పొజిషన్ ఏంటో అర్జెంటుగా మ్యాటర్ చెప్పేయాలి. అంతా ఓకేనా అండి? ఓకే ఓకే అండి, ఏమీ లేదులేండి, ఏదో గుర్తొచ్చింది. ఓ ఓకే. అవును, మీకు ఇది ఎన్నో పెళ్లి చూపులు? అంటే ఇంత కష్టపడుతున్నారంటే మేబీ దిస్ ఇస్ యువర్ లాస్ట్ వన్. ఏం మాట్లాడుతున్నారండి? ఓ సారీ, ఫస్ట్ వన్. ఆ, అవును. ఈ రొటీన్ పెళ్లి చూపుల్లో కాకుండా మొన్ననే ఫోన్లో చూసా, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ అంటే మొత్తం నిజాలే చెప్పాలా? ఆబ్వియస్లీ. ఓకే అండి, ఆడదాం. ఓకే. ఫస్ట్ నాకే రావాలా? ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. ఎనీ పాస్ట్ స్టోరీస్? నో. బట్ వై? అంటే ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ఎందుకండి, మీ బండి స్లోనా ఏంటి? నో అలాంటిదో లేదండి, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, ప్రయత్నించాం, పని అవ్వలేదు, వదిలేచాం. ఓకే దెన్ యువర్ బాడీ కౌంట్? ఇక్కడ జిఎఫ్కే దిక్కు లేదంటే మీరు బాడీ కౌంట్ అడిగారు ఏంటండి? ఆయన అదేం ప్రశ్న అండి, చాలా హర్టింగ్ ఉంది. అసలే సింగిల్ చెంతకాయ గడిని. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. మీ ఇన్స్టా ఐడి ఏంటో చెప్పరా? మౌనిక, మౌని. అంటే ఏమి లేదండి, ఈ మధ్య అమ్మాయిలు ఎవరు వాళ్ళ ఒరిజినల్ పేర్లు పెట్టుకోవట్లా, డాష్ లిటిల్ ప్రిన్సెస్, ఏంజల్స్, యాటిట్యూడ్ గర్ల్స్ అలాంటివి పెట్టుకుంటున్నారు, అందుకని అడిగాను. అలాంటిదేం లేదండి. ఓకే సారీ. ట్రూత్ ఆర్ డేర్? చూస్తానండి. మందు సిగరెట్ లాంటివి ఏమైనా? లేదు, అలాంటి అలవాట్లు లేవు. ఏం పోరుగానే ఉన్నారా బాయ్, ఈ జమానాలో గిస్ వంటి అలవాటు లేకుండా ఎట్లుంటున్నావు? నేననుకో ఎత్తిన బాటిల్ దింపేదేలే. అయ్యో పర్లేదండి, మీ కంపెనీ కావాలంటే నేర్చుకుంటాను. ట్రూత్. మీకు వంటొచ్చా? వస్తుంది. అయినా ఈ రొటీన్ క్వశ్చన్స్ ఏంటండి, ఏదైనా కొత్తగా అడగండి. నెక్స్ట్ ట్రై చేస్తానండి. మీ జిఎఫ్ పేరేంటి? ఎంతమంది జిఎఫ్ ఉన్నారు? మీ బాడీ కౌంట్ ఏంటి? మీరు చాలా కష్టంగా అడుగుతున్నారని అర్థమైంది, కానీ నా ఆన్సర్ నో. అంత సీన్ లేదు ఇక్కడ. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. మీ ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్. బాగా యాక్ట్ చేస్తాడు, డాన్సులు, ఫైట్లు ఎరగ తెస్తాడండి. ఎందుకంటే ముఖ్యం పొట్టిగా ఉంటాడు. మరి మీకు? నాకైతే ప్రభాస్. బట్ వై? ఎంత హైట్ ఉంటాడండి అసలు. నీ అంకమ్మ, ఇది హైటు నన్ను చంపేసేలా ఉంది. ఎందుకండి నీ రీజన్స్? నాకు అసలు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అస్సలు నచ్చరు. అసలు అంతెందుకండి, మిమ్మల్ని డైరెక్ట్ గా చూసాక మీరు హైట్ ఉన్నారని అర్థమయ్యి మీతో ఇంతసేపు కూర్చొని మాట్లాడుతున్నా, లేదంటే ఎప్పుడో సెకండ్ ఇచ్చేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. అంటే